చెప్పిండు. కానీ తర్వాత ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ నన్ను గమనించి ఒకరొకరు ఒక విధమైన సబ్జెక్టు నాలో నింపి ఈరోజు నన్ను ఈ స్థాయికి చేయడానికి మన ఎస్బిఎం మేనేజ్మెంట్ అయినా మన భూమికి 4 దిక్కులు ఏ విధంగా ఉంటాయో మరి ఎస్బిఎం కంపెనీకి 4 మంచి సబ్జెక్టుతోన ఉన్న వ్యక్తులు నన్ను ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. ఎస్బిఎం సంస్థ అనేది ఏదేమైనా కష్టజీవులకి ఆ ప్రకృతి కల్పించిన అవకాశమే ఈ ఎస్బిఎంగా నేను వర్ణిస్తాను. కష్టం చేసుకున్న వ్యక్తులకు ఖచ్చితంగా ఇలా సత్ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇలాంటి అవకాశాలు ఇంకా ఎందరో తీసుకోవాలి. ఇంకా ముఖ్యంగా నా జాగ్వర్స్ ఏ రకంగా ఉన్నారు చూడండి. ఐపీఎల్ టీమ్ మెంబర్స్ లా ఉన్నారు. చాలా హిట్టర్స్ వీళ్ళు. కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త స్ట్రగుల్ ఫేస్ చేయొచ్చు. ఒక తర్వాత ఒకరికి రావడం వల్ల ఎక్కువ మంది సమస్యలు వచ్చినప్పుడు టీం యొక్క పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. కానీ కష్టాలు నిష్ఠురాలు సహజం. తొక్కబడడం లేపడం అవమానం సన్మానం జీవితంలో ఎన్నో నా 39 ఇయర్స్లో చూసిన. కాబట్టి కొంచెం స్ట్రగుల్గా ఉన్నప్పుడు ఎలాంటి పక్కదారులు పట్టకుండా పక్క చూడకుండా ఇంకో రూట్ని ఎంచుకోకుండా నేను అత్యధికంగా రియల్ ఎస్టేట్లో మంచి నాలెడ్జ్ సంపాదించుకున్న నా గురువుల నుంచి అది మీకు ఫార్వర్డ్ చేసి ఎప్పటికైనా మిమ్మల్ని నిలబెడతాని ఒక ధైర్యం వాళ్ళలో నింపిన. మరి ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ లాగా సూర్యవంశీ లాగా మరి సంజు శాంసంగ్ లాగా మామూలు చూడండి చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్. కానీ విధి ఒకసారి పరీక్షిస్తుంది. కానీ డోంట్ వరీ, వీఆర్ ఆల్సో నాట్ ఓన్లీ జాగ్వర్స్, వీఆర్ ఆల్సో జంగల్ కా చీఫ్స్. 100% ఈ పర్ఫార్మెన్స్ అనేది పెంచుతాం. తగ్గింది అవమానాలు చాలు, పెరుగుతుంది సన్మానాలు పొందుతాం. ఈ గ్యారంటీ నాలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ ఎస్బిఎం సంస్థ అనేది ఒక స్వచ్ఛమైన సంస్థ. దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు బయట తీసుకునే ఏ ఫీల్డ్లో తీసుకునే ఇన్కమ్ కన్నా 4 రేట్లు అయితే పక్కా ఉంటుంది. చాలా బయట 50,000 జీతం చేస్తే మన కమిట్మెంట్ సరిపో, మరి 2 లక్షలు వస్తే చాలు కదా. ఇది మాత్రం బేసిక్. ఈ 4 టైమ్స్ అనేది బేసిక్. జర్నీ పెరుగుతూ ఉంటే, అనుభవం పెరుగుతూ ఉంటే, టీం పెరుగుతూ ఉంటే లక్షలలోకి వెళ్ళిపోతుంది. ఇది మాత్రం ఎస్బిఎంలో ఉన్న నిజాయితీ. మన ప్రాజెక్ట్స్ అండ్ సిస్టమ్ పర్సన్స్ కాకుండా సిస్టమ్ పనిచేయడం వల్ల ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరూ నమ్మి పని చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. నా జాగ్వర్స్కు చెప్తున్నా, ఈరోజు ఖచ్చితంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఏదే ఉన్నా అందరూ ధైర్యవంతులే. వీఆర్ ఆల్సో వరల్డ్ డోనర్స్. అందరూ ఓ పాజిటివ్ బ్లడ్ ఉన్న వ్యక్తులం. నీతి నిజాయితీ 100% ఉంటుంది. నేను గమనించింది ఏంటంటే పేషెన్సీ ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎవరు అంటే ఓ పాజిటివ్. నా టీంలో చెక్ చేసుకోండి, అప్లికేషన్ ఫామ్ అన్నీ చూడండి. నా మైలేజ్ కోసం చెప్తలేను. అందరికి ఓ పాజిటివ్ ఉంటుంది, జస్ట్ 3 మెంబర్స్ తప్ప. దాన్ని బట్టి నేను గమనించేది ఏంటంటే ప్రకృతి నడిపిస్తుంది, కష్టం మనం చేయాలి అంతే. ఇది మాత్రం గమనించాలి. అందరూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఒక విషయం, వీఆర్ ఆల్సో ప్లేయర్స్. World is one of the stage. We are also players. You play your game and role, but not comparison. Others' life, others' future. You play your game and role. 100% దీన్ని ఫాలో అయితే ఖచ్చితంగా సత్ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. Good photo.